Hello guys, welcome back to our YouTube channel TFI Muchetlu, and here is a non-spoiler review of the movie Dhurandhar The Revenge. యాక్చువల్గా నేను హిందీ మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజ్ మూవీస్కి అయితే రివ్యూ ఇవ్వను అనమాట. బట్ ఈ మూవీకి రివ్యూ ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తా అనమాట, పిక్చర్ ప్యాక్ మూవీ అనమాట. నిజంగా దీనికి అయితే రేటింగ్ ఫస్ట్ ఇస్తాను, తర్వాత మూవీ గురించి అయితే చెప్తాను. దీనికి 5 out of 5 ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. అండ్ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ దీనికి 4.7 క్లాప్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే ఎవరికైతే ధురంధర్ మూవీ పార్ట్ 1 మూవీ నచ్చిందో వాళ్ళకైతే డెఫినెట్గా పార్ట్ 2 పీక్స్లో అనిపిస్తుంది. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి కూడా పార్ట్ 2 పీక్స్లోనే అనిపిస్తుంది అనమాట. అంత బాగా తీశాడు. పార్ట్ 1 ఇలా ఉంటే పార్ట్ 2 చాలా బాగా తీశాడు అనమాట. బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ అవి కూడా తక్కువ అయిపోతాయి ఈ మూవీకి, అంత బాగా ఉందన్నమాట. లైక్ ఫస్ట్ 5 minutesలోనే, ఫస్ట్ 5 minutes అని కాదు, స్టార్టింగ్లోనే ఇతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అండ్ ఇతను కింగ్ ఎలా అయ్యాడు లియారీకి అనేది అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ ఒక 1/2 hour 1 hourలోనే. అండ్ ఈ మూవీ కొంచెం లెంతీ ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. చాలా తక్కువ దగ్గర మాత్రమే మీకు కొంచెం బోర్ కొట్టచ్చు, అండ్ మిగతా అంతా అయితే స్టోరీ వెళ్తూనే ఉంటుందన్నమాట. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది కూడా ఈ మూవీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చాప్టర్ వైజ్ పోతుంటుందో, ఈ సెకండ్ పార్ట్లో కూడా ఈ మూవీ స్టోరీ అనేది చాప్టర్ వైజే ఉంటుంది. లైక్ ఫస్ట్ చాప్టర్ హీరో పాస్ట్ ఏంటిది అనేది, సెకండ్ చాప్టర్ గొడవలు, థర్డ్ చాప్టర్ కింగ్, ఇంకా మీకు చెప్పేసి స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. సో అందుకే బేస్ పార్ట్ మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఇలా వెళ్తుంది మూవీ ఫ్లో అయితే. అండ్ స్టోరీ కూడా ఫ్లోకి బాగా కనెక్ట్ అవుతాము. అండ్ రీసెర్చర్స్ ఉన్నారు భయ్య ఆదిత్యధర్కి మూవీలో, చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది ఎలా అంటే మన మోడీ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ స్టోరీ. అంత ముందుకు కూడా వెళ్ళిపోతుంది, అంత వెనకాల కూడా చూపిస్తారు. అండ్ కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తుంటారు, లైక్ దావూద్ ఇబ్రహీం అలా. చాలా బాగుంటుంది మూవీని అయితే, అంతే చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎక్కువ చెప్పేస్తే నాకైతే స్పాయిలర్ అనిపిస్తుంది. ఒక్క నెగిటివ్ అని కూడా చెప్పలేము. ఈ ఎలిమెంట్ ఉంటే ఇంకా మూవీని ఎవడు ఆపలేడు అన్న దానికి కూడా చెప్పచ్చు అనమాట. అదేంటంటే, కొంచెం హిందీ రీమిక్స్ సాంగ్స్ ఉండేవి కదా పార్ట్ 1లో, లైక్ ఓల్డ్ సాంగ్స్ని రీమిక్స్ చేసి పెట్టేవాళ్ళు, లైక్ హవా సాంగ్ ఒకటి అలా. సో ఇలాంటి ఎలిమెంట్స్ దీంట్లో అయితే నాకు కనిపించలేదు. అది ఒక్కటే అనిపించింది, అది పాయింట్ కూడా కాదు యాక్చువల్లీ, బట్ జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించింది చెప్పండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.